నిజమైన ధైర్యం భయపడకపోవటం కాదు, ఆపదలు ఏర్పడినప్పుడు ఆ భయాన్ని ఎదుర్కొని ఆ ఆపదల నుండి బయటపడడమే నిజమైన ధైర్యం. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సాహసవంతమైన చిన్న ఉడత. ఒక దట్టమైన అడవిలో ఒక చిన్ని ఉడత ఉండేది. ఉడత చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండేది. అది అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటూ తన గూటి నుండి దూరంగా వెళ్ళేది కాదు. ఒకరోజు ఉదయం ఉడత నిద్రలేచి అడవిలో గింజలు సేకరించడానికి బయలుదేరింది. ఉడత ఆహారాన్ని వెతికేటప్పుడు 2 పక్షులు మాట్లాడుకోవడం వినింది. పక్షులు 2 ఇలా మాట్లాడుకున్నాయి. అడవిలో ఒకవైపు అగ్ని ప్రమాదం మొదలైంది. అది అడవి అంతా వేగంగా వ్యాపిస్తోంది. దానిని గనుక ఆపకపోతే త్వరలోనే అది అడవి మధ్య భాగానికి చేరుతుంది. ఆ అగ్ని అడవిని కాక అడవిలోని జంతువులన్నింటినీ నాశనం చేస్తుంది. అది వినగానే ఉడత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దాని గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ అగ్ని ప్రమాదం తన గూటి వరకు చేరుకుంటే ఎలా అని ఆలోచించసాగింది. అదీ కాకుండా అడవిలోని జంతువులన్నీ మహా పెద్ద ప్రమాదంలో ఉన్నాయని దానికి తెలిసిపోయింది. ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడే ఉడత తన భయాన్ని పక్కన పెట్టి అడవిలోని తన మిత్రులను రక్షించడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది ఉడత. అగ్ని అడవిని నాశనం చేస్తూ ఉండడం అది చూడలేకపోయింది. ఉడత తన చిన్ని కాళ్ళతో వేగంగా అడవి మధ్య భాగానికి పరుగెత్తింది. ఉడత అక్కడికి వెళ్ళేసరికి అడవిలోని జంతువులన్నీ ఒక దగ్గర సమావేశమై ఉన్నాయి. అడవిలోని జంతువులన్నింటికి ఈ విషయం తెలిసి చాలా భయాందోళనకు గురయ్యాయి. వాటికి ఏం చేయాలో తెలియటం లేదు. ఉడత భయపడకుండా గట్టిగా ఊపిరి పీల్చుకొని, అందరూ వినండి, ఒక అగ్ని మన అడవి లోపలికి వెళ్ళే దిశగా ఉంది. దానిని ఆపడానికి వేగంగా పనిచేయాలి అని గట్టిగా కేకలు పెట్టింది. జంతువులన్నీ ఉడత వైపు ఒక్కసారిగా తిరిగి చూశాయి. సాధారణంగా ఎప్పుడూ భయపడుతూ ఉండే ఉడత ధైర్యంగా మాట్లాడడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అడవికి రాజు అయిన సింహం ముందుకు వచ్చి, మనం ఏం చెయ్యాలో చెప్పు ఉడత అని అడిగాడు. ఉడత సింహం మరియు మిగిలిన జంతువుల ముందు మాట్లాడుతూ, మనం అందరం కలిసి పనిచేయాలి. ఏనుగులు తమ తొండాలతో నది నుండి నీరు తీసుకొని వచ్చి అగ్నిపైన చల్లాలి. పక్షులు ముందుకు ఎగురుతూ మనము వేగంగా చేరడానికి సురక్షిత మార్గాలను కనుగొనాలి. చిన్న జంతువులు మార్గాన్ని సరిచేస్తూ నది నుండి నీరు సేకరించడానికి సహాయపడాలి. అడవిలోని జంతువులన్నీ ఉడత ప్రణాళికను విని కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఏనుగులు తమ తొండాలతో నీరు తీసుకువచ్చి అగ్నిపైన చల్లడం ప్రారంభించాయి. పక్షులు ముందుకు ఎగురుతూ సురక్షిత మార్గాలను చూపించాయి. చిన్న జంతువులు మార్గాన్ని సరిచేస్తూ నీరు సేకరించడంలో సహాయపడుతూ ఉన్నాయి. ఉడత కూడా నది నుండి అగ్నికి చిన్న బకెట్లలో నీరు తీసుకువచ్చి తన మిత్రులను ఉత్సాహపరిచింది. తన భయాన్ని అధిగమించి తన గూటిని రక్షించుకోవడానికి ఉడత తీవ్రంగా పనిచేసింది. గంటలు గడిచాయి. జంతువులు అగ్నితో పోరాడుతూ ఉన్నాయి.
క్రమంగా వారి ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. అగ్ని తగ్గిపోవడం ప్రారంభం కాగా చివరికి వారు అగ్నిని పూర్తిగా ఆపివేశారు. అడవిలోని అగ్ని మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అడవిలోని జంతువులన్నీ ఉపశమనం పొందుతూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉడత దగ్గరకు చేరాయి. అడవికి రాజైన సింహం మాట్లాడుతూ, ఉడత, నువ్వు చూపిన ధైర్యం వల్ల అడవి రక్షించబడింది. నీ ధైర్యం మరియు నాయకత్వం మాకు ఎంతో అవసరమైన మార్గదర్శకతను అందించింది. ఉడత ఆశగా నవ్వి, నాకు భయం వేసిన మన అడవిని రక్షించడానికి నా భయాన్ని ఎదుర్కొనాలి అని తెలుసుకున్నాను. మనము అందరము కలిసి పనిచేశాము. ఆ సహకారమే మనకు విజయాన్ని ఇచ్చింది అన్నది ఉడత. ఆ రోజు నుండి ఉడత భయపడి ఉండే ఉడతగా కాకుండా సాహసవంతమైన మరియు ధైర్యంతో ఉండే ఉడతగా పేరు తెచ్చుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.